హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. సో మనకి రీసెంట్గా పీజీసెట్ 2025 కెమిస్ట్రీకి సంబంధించి మనకి కీ అనేది రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా పేపర్ చూసుకున్నట్లయితే, పేపర్ మీద నా ఒపీనియన్ చెప్పినట్లయితే, సో మనకి ఫిజికల్ న్యూమరికల్స్ అనేవి అందరూ చెప్పినట్టే చాలా టఫ్గా ఉన్నాయి. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్లో మనకి న్యూమరికల్స్ అనేవి ఇచ్చారు. ఆర్గానిక్ మాత్రం నార్మల్గానే ఉంది, ఏదో 1-2 క్వశ్చన్స్ తప్ప మిగిలినవన్నీ యాజ్ యూజువల్గా నార్మల్గానే బేస్డ్ ఆన్ సిలబస్ ఇచ్చారు. ఇన్ఆర్గానిక్ వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ కొన్ని మ్యాక్సిమం అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అనేవి ఇన్ఆర్గానిక్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో మనకి అవుట్ ఆఫ్ సిలబస్ చూసుకున్నట్లయితే ఇన్ఆర్గానిక్ మెటలర్జీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, టర్మ్ సింబల్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది, అయానిక్ ఈక్విలిబ్రియం ఫిజికల్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది, బయోమాలిక్యూల్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది, విటమిన్ B6 కెమికల్ నేమ్ అడిగారు. అలాగే న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి కూడా 1 క్వశ్చన్ వచ్చింది, ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ అండ్ ఎన్ని బీటా పార్టికల్స్ అనేవి అక్కడ మనకి జనరేట్ అయ్యాయి అనేది. సో ఓవరాల్గా 6 అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే ఆర్గానిక్లోని 1 క్వశ్చన్ డైరెక్ట్గా సిఎస్ఐఆర్ నెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేశారు. అలాగే ఫిజికల్ ఏమో ఆ న్యూమరికల్ ప్యాటర్న్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్గా వచ్చింది. సో ఈ క్వశ్చన్స్ చూసుకుంటే ఇదిగో టర్మ్ సింబల్స్ నుంచి ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే మెటలర్జీ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి మనకి మెన్షన్ చేశారు. అలాగే న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. అలాగే అయానిక్ ఈక్విలిబ్రియా ఇక్కడ మనకి pH ఫైండ్ చేయమన్నారు బఫర్ సొల్యూషన్ది. సో దీనికి ఫార్ములా మీకు తెలియాలి. అయానిక్ ఈక్విలిబ్రియా మీకు ఇంటర్లో మీరు చదివిన కాన్సెప్ట్ ఐడియా ఉండాలి, అప్పుడే ఈ క్వశ్చన్ చేయగలరు. సో ఇక్కడ మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ అండ్ యాసిడ్. సో మనకి ఈ సాల్ట్ అండ్ యాసిడ్ ఈ రెండు వెయిట్ అనేది ఇచ్చారు, దీని బేస్ మీద వీటి కాన్సన్ట్రేషన్ ఫైన్ చేసి మళ్ళీ అప్పుడు ఈ pH అనేది ఫైన్ చేయాలి. సో ఇలా లెందీ క్యాలిక్యులేషన్ అయ్యే క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్ ఇది లెక్స్ప్లర్డ్ థియరీ ఆఫ్ యాసిడ్ అండ్ బేసెస్. ఇది మనకి సిలబస్లో లేదు, మనకి ఓన్లీ HSAB ప్రిన్సిపల్ ఉంది. ఆ HSAB ప్రిన్సిపల్ మీద ఆల్రెడీ ఈ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. ఎక్స్ట్రాగా ఈ లెక్స్ప్లర్డ్ యాసిడ్ బేస్ థియరీ మీద కూడా క్వశ్చన్ అనేది అడిగారు. సో ఈ థియరీ బేస్ మీద ఏంటంటే ఆక్సైడ్ అయాన్ డోనర్ ని బేస్ అంటాం, అదే ఆక్సైడ్ అయాన్ అంటే O2- అయాన్ ని యాక్సెప్ట్ చేసేది యాసిడ్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే న్యూమరికల్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్. జనరల్ గా మనకి కాన్సన్ట్రేషన్స్ ఫైన్ చేయడం ఇలా ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే న్యూ పారామీటర్స్, ఎక్స్ట్రాగా కొన్ని న్యూ పారామీటర్స్ ఇంట్రడ్యూస్ చేసి క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో ఇక్కడ డెన్సిటీ ఫైన్ చేయమని అడిగారు. అలాగే ఈ క్వశ్చన్ మనకి గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ సంబంధించి కాన్సెప్ట్ అన్నమాట, ఫ్రమ్ గ్యాసియస్ స్టేట్. ఇది మనం ఇంటర్మీడియట్ లో చదివి ఉంటాం. అలాగే ఈ క్వశ్చన్స్ చూసుకుంటే ఇందులో ఆస్మాటిక్ ప్రెషర్, ఈ క్వశ్చన్ పర్లేదు నార్మల్ గా ఉంది, కాకపోతే మీకు 12% సొల్యూషన్ ఆఫ్ కేన్ షుగర్. 12% అంటే మీకు తెలుసు కదా, మన క్రాష్ కోర్సులో నేర్చుకున్న ఏంటి, 12 గ్రామ్స్ ఇన్ 100 ml అనమాట. వాల్యూమ్ 100 ml తీసుకొని 12 గ్రామ్స్ మిక్స్ చేసినట్లయితే 12% అవుతుంది. అలాగే ఇక్కడ మీకు కేన్ షుగర్ అని ఇచ్చాడు. సో కేన్ షుగర్ ఈజ్ నథింగ్ బట్ సుక్రోజ్ అనమాట. సో ఈ సుక్రోజ్ మాలిక్యులర్ ఫార్ములా మీకు తెలిస్తేనే దాన్ని బట్టి మీరు మోలార్ మాస్ ఫైన్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఒకవేళ మెన్షన్ చేయలేనట్లయితే మీకు మాలిక్యులర్ ఫార్ములా అనేది అవసరం పడేది. అలాగే మనకి వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ కూడా మనం సొల్యూషన్స్ టాపిక్ లో మనం డిస్కస్ చేసాం, ఏంటి I = 1 + n-1 ఆల్ఫా అని. అయితే ఇక్కడ ఎలా మార్చి అడిగారు అంటే n వాల్యూ నెంబర్ ఆఫ్ అయాన్స్ కి మనకి ఫార్ములా అనేది అడిగారు. సో n = ఏమవుతుంది, I + α-1/α. దీన్ని మనం కొంచెం మాడిఫై చేసి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ n మనకి ఫార్ములా అనేది జనరేట్ అవుతుంది. సో ఇలాగా కొత్త టర్మ్స్ యాడ్ చేయడం, ఇలా డెన్సిటీ అని అలా కొత్త టర్మ్స్ యాడ్ చేయడం, లేదా ఎక్స్ట్రా పారామీటర్స్ యాడ్ చేయడం, ఇలాగా మనకి క్వశ్చన్స్ అనేవి కొన్ని ప్యాటర్న్ అనేది చాలా చేంజ్ అయింది. అలాగే ఈ క్వశ్చన్ అయితే మనకి మోల్ ఫ్రాక్షన్ జనరల్ గా ఏంటి, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇవ్వడం, లేకపోతే వెయిట్ ఇచ్చి మాలిక్యులర్ వెయిట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైన్ చేసి దాన్ని బట్టి మోల్ ఫ్రాక్షన్ ఫైన్ చేయడం. ఈ విధంగా మన ప్యాటర్న్స్ క్వశ్చన్స్ అనేవి మనం ప్రీవియస్ ఇయర్ లో చూసాం. అయితే ఇక్కడ ఐరన్ నెంబర్ ఇచ్చాడు, ఎన్ని ఉంటాయి అనేది. సో దీని బేస్ మీద మనకి Fe+2 అయాన్స్ మోల్ ఫ్రాక్షన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం దీన్ని సో ఐరన్ అంటే +2 ఉండొచ్చు, +3 కూడా ఉండొచ్చు. సో +2ని X అనుకుంటే +3 ఎన్ని ఉంటాయి, అప్పుడు ఓవరాల్ గా 0.93 లోంచి Fe+2 అంటే X-T గా మనకి Fe+3 ఉంటాయి. సో ఈ విధంగా అప్రోచ్ అయ్యి దీనికి మోల్ ఫ్రాక్షన్ అనేది ఫైన్ చేయాలి. వీటికి సంబంధించిన కంప్లీట్ సొల్యూషన్స్ మన ఛానల్లో వీడియో అనేది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే ఇది మనకి ఆర్గానిక్ లోని
సిఎస్ఏఆర్ నెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట ఇది. జనరల్ గా మనకి పీజీ సెట్లు ఎలాగుంటాయంటే సింగిల్ స్టెప్ రియాక్షన్స్ అనేవి ఎక్కువ అడుగుతూ ఉంటారు మాక్సిమం. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఎన్ని చూసుకున్నా మీకు సింగిల్ స్టెప్ రియాక్షన్సే ఉంటాయి, 1 స్టెప్ రియాక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇది ఏంటంటే మల్టిపుల్ స్టెప్ రియాక్షన్. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ అయ్యే వరకు కూడా ఈ ఎక్సెస్ లో ఇచ్చిన ఫార్మాల్డిహైడ్ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ లో కెనిజాల్ రియాక్షన్ అవుతుంది ఆల్ఫా హైడ్రోజన్స్ లేనప్పుడు. సో ఓవరాల్ గా మన క్రాష్ కోర్స్ మనం ఫాలో అయిన వాళ్ళ నుంచి 45 నుంచి 50 వరకు క్వశ్చన్స్ అనేవి మన క్రాష్ కోర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ నుంచి కాన్సెప్ట్ నుంచే వచ్చాయి. కాకపోతే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ చూసారు కదా, అలాగే మీకు ఐసోథర్మల్ ప్రాసెస్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది న్యూమరికల్. అక్కడ మీకు ఎంత ప్రెజర్ లో ఎంత వాల్యూమ్ చేంజ్ అయింది అంతా ఇచ్చాడు. కానీ అక్కడ అడిగింది ఏంటంటే ఎంథాల్పీ చేంజ్. సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ డిహెచ్ వాల్యూ అడిగారు. కానీ ప్రాసెస్ ఐసోథర్మల్ అయినప్పుడు ఆ వాల్యూమ్స్ అన్ని కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. సో డిహెచ్ మన ఫార్ములా ఏంటి, డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సిపిడిటి. మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చెప్పినప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ బై డిటి అవుతుందని మీకు ఆల్రెడీ మనం క్లాస్ లో థెర్మోడైనమిక్స్ లో నేర్చుకున్నాం. సో డిహెచ్ ఏమవుతుంది, సిపి ఇంటూ డిటి అవుతుంది. కానీ మనకి ప్రాసెస్ ఐసోథర్మల్ అయినప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్ మనకి 0, అంటే ఓవరాల్ డిహెచ్ కూడా మనకి 0 అవుతుంది అనమాట. కానీ మీకు అక్కడ ఎంత వాల్యూమ్ చేంజ్ అయింది అని అలా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అలాంటి క్వశ్చన్స్ అడిగారు. కానీ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ నుంచి 45 నుంచి 50 క్వశ్చన్స్ అరౌండ్ మనకి అడిగారు. కాకపోతే మిగిలిన క్వశ్చన్స్ అనేవి మనకి టఫ్ గా అవుట్ ఆఫ్ సిలబస్ కొన్ని ఉన్నాయి. ఫిజికల్ న్యూమరికల్స్ అనేవి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అలాగే ఈ క్రాష్ కోర్స్ అలాగే నోట్స్ కనుక ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 50 నుంచి 60 వరకు వాళ్ళు ఈజీగా స్కోర్ చేయగలరు. ఎందుకంటే మనకి క్రాష్ కోర్స్ లో కవర్ అవ్వని కొన్ని నేను సెండ్ చేసిన నోట్స్ లో మీకు ఉన్నాయి. లైక్ నెస్లర్స్ రియేజెంట్, ఇలాంటి క్వశ్చన్స్, కొన్ని మెమరైజింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా నోట్స్ లో ఆల్రెడీ ఉన్నాయి అనమాట. సో ఈ రెండు ప్రిపేర్ అయిన వాళ్ళకి 50 నుంచి 60 వరకు వీళ్ళు స్కోర్ చేయగలరు. అండ్ ఓవరాల్ గా పేపర్ టఫ్నెస్ చూసుకున్నట్లయితే మోడరేట్ నుంచి డిఫికల్ట్ వరకు చెప్పుకోవచ్చు. సో కొన్ని క్వశ్చన్స్ మోడరేట్ గా ఉన్నాయి, కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మనకి ఓవరాల్ గా పేపర్ కి సంబంధించిన నా ఒపీనియన్. అలాగే ఈ పేపర్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.